కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. మాజీ మంత్రి షబీర్ అలీపై రేవంత్ రెడ్డి కక్ష కట్టాడా? పార్టీ లాయలిస్టులు సీనియర్లకు విలువ ఇవ్వకుండా కుట్రలు పన్నుతున్నాడా? పార్టీ నుంచి పొమ్మలలేక పొగబెడుతున్నాడా? షబీర్ అలీపై జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎపిసోడ్ మరవక ముందే మరో కాంగ్రెస్ వీర విధేయుణ్ణి పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అనేలా కోల్డ్ వార్ నడుస్తోంది. దశాబ్దాలుగా వీర విధేయులుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లకు కనీసం మర్యాద లేకుండా పార్టీ నుంచి సాగనంపే కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీని టార్గెట్ చేసినట్లుగా కనబడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ నేతగా, మంత్రిగా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు వీర విధేయుడిగా చెలామణి అయ్యాడు. కానీ కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్లిపోతుందన్న చందంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ వీర విధేయులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని పార్టీ కోసం లాయల్ గా పనిచేసిన వారు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా పార్టీని అంటిపెట్టుకుని కష్టకాలంలో సహకరించిన వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదని కాంగ్రెస్ పార్టీ కేడర్ బాధపడుతున్నారు. ఎప్పటికైనా పార్టీ తమను కనికరించకపోతుందా? నామినేటెడ్ పదవులు దక్కకపోతాయనే ఆశతో నిజమైన కాంగ్రెస్ వాదులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్లను కాదని రేవంత్ రెడ్డి తన అనుచరగణానికి అందలమెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్డుపడతారనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని బయటకు పంపే కుట్రకు తెరలేపుతున్నాడని పార్టీలో చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత అయిన షబ్బీర్ అలీపై తన సొంత తమ్ముడు కొండలరెడ్డితో కుట్రలు చేస్తున్నాడని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలవడంతో నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి తన తమ్ముడి ద్వారా షబ్బీర్ అలీపై కుట్రలు పన్నుతున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి దగ్గరైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే షబ్బీర్ అలీని బేఖాతరు చేయటం మొదలుపెట్టాడని అంటున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓటమికి పరోక్షంగా షబ్బీర్ అలీనే కారణమని కొండలరెడ్డితో పాటు అతని అనుచరులు కామారెడ్డిలో బహిరంగంగా విమర్శలు చేశారని సమాచారం. దీంతో షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగింది. అంతటితో ఆగకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన సొంత వెంచర్లో లెజిస్టిక్స్ నిల్వ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, అరెస్టు వెనుక మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నాడని కామారెడ్డిలో బహిరంగంగా చర్చ జరిగింది. జైలు జీవితం అనుభవించిన చంద్రశేఖర్ రెడ్డి షబ్బీర్ అలీ కుట్ర పన్ని తనను జైలుకు పంపించాడని అప్పట్లో కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పెద్దగా సీరియస్ గా తీసుకోని అధిష్టానం ఆ విషయాన్ని తొక్కిపెట్టింది. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా జాయిన్ అయిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడం మింగుడు పడని షబ్బీర్ అలీ కాంగ్రెస్ నాయకత్వం పైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన గుర్రుగా ఉన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప పార్టీ కార్యక్రమాలలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. అటు మరోవైపు తాను సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కామారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ కాదని రేవంత్ రెడ్డి కొరకు కామారెడ్డి సీట్ను త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వెళ్లి ఓటమి పాలయ్యారని షబ్బీర్ అలీ తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు.
ఇటీవల కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికను ఏర్పరుస్తామని మున్సిపల్ సర్వసభ సమావేశంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు లేవనెత్తారు. ఇది మింగుడుపడని షబ్బీర్ అలీ శ్మశాన వాటికకు అడ్డుపుల్ల వేసినట్లు ప్రచారమవుతోంది. దీంతో బహిరంగంగా షబ్బీర్ అలీని ముసలినక్క అంటూ సంబోధించడం, సీనియర్ నేత అనే గౌరవం లేకుండా మాట్లాడిన గడ్డం చంద్రశేఖర్ పై పీసీసీ క్రమశిక్షణా కమిటీ సభ్యులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని చంద్రశేఖర్ కు పీసీసీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. వివరణ ఇచ్చిన అనంతరం షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు పైసలు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడని షబ్బీర్ అలీ తన అనుచరుడితో మాట్లాడిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో షబ్బీర్ అలీకి కూడా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఓ సీనియర్ నాయకుడిపై షోకాజ్ నోటీసులు ఎందుకు తీసుకోవడం జరిగిందని షబ్బీర్ అలీ కేడర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తోంది. మరోవైపు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం షబ్బీర్ అలీ తమ కుటుంబంపై కుట్రలు పన్నుతున్నాడని, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు షబ్బీర్ అలీ వర్గానికి చెందిన 10 మంది అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రమేయం వెనుక ముఖ్యమంత్రి సొంత తమ్ముడు కొండలరెడ్డితో పాటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఉన్నారని షబ్బీర్ అలీ అనుచరులు అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సీఎంగా పగ్గాలు పట్టిన కొంతకాలం వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాలో వర్గ విభేదాలు తారాస్థాయికి తీసుకెళ్లడంతో పార్టీలో గందరగోళం ఏర్పడింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ అన్నీ తానే వ్యవహరించిన నేతలపై ఇలాంటి కుట్రలు పనడాన్ని సీనియర్ నేతల వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం కామారెడ్డి కాంగ్రెస్ లో జరుగుతున్న కల్లోలంపై దృష్టి సారించి పార్టీని కాపాడుకోవాలని నిజమైన కాంగ్రెస్ వాదులు అంటున్నారు. కాంగ్రెస్ తీరు మారకపోతే తామే పార్టీ మారతామని షబ్బీర్ అలీ వర్గం బహిరంగంగానే త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం.